హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఎవరైతే ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకోసమే మరి మెగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చామండి. ప్రజెంట్ ఆఫర్ అయితే ఇంకా ఉందండి. 299 రూపీస్కి మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అందజేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చాలా క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడైతే ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. టెస్ట్ చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు ఈ ఆఫర్లో తీసుకున్నట్లయితే టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ వీక్ నుండి ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలలో ఫ్రెండ్స్ 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తూ రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం మనది మాత్రమే. సేమ్ అదేవిధంగా అంతే యాక్యురసీతో ఏఎన్ఎం టెస్ట్ సిరీస్ కూడా రూపొందించామండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. ఓకేనా? మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, మన ఏఎన్ఎం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఓకేనా, ఇందులో కమ్యూనిటీ ఆరోగ్య సమస్యలు, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 2 అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎవరు కూడా మిస్ చేయవద్దు. ఓకేనా? దీనిపైన మరొక క్లాస్ కూడా ఉంటుందండి. మొత్తం 3 క్లాసులు ఈ టాపిక్ పైన ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, చూద్దాము. ఆరోగ్య నివారణ చర్యలు క్రింది కీలకమైన కార్యకలాపం ఏది? ఆరోగ్య నివారణ చర్యల క్రింద కీలకమైన కార్యకలాపం ఏది? వాట్ ఈజ్ ఏ కీ యాక్టివిటీ అండర్ హెల్త్ ప్రివెన్షన్ మెజర్స్? ఏంటండి కీలకమైన కార్యకలాపము? ఆప్షన్ సి, వ్యాధులపై ఆరోగ్య విద్య, హెల్త్ ఎడ్యుకేషన్ అబౌట్ డిసీజెస్. ఓకే, వివరాలు చూద్దాం. ఆరోగ్య నివారణ చర్యల క్రింద వ్యాధుల గురించి ఆరోగ్య విద్య ముఖ్యమైన భాగము. ఇది వ్యాధుల వ్యాప్తిని తగ్గించి సమాజ ఆరోగ్య స్థాయిని మెరుగుపరుస్తుంది. ఓకేనా? హెల్త్ ఎడ్యుకేషన్ అబౌట్ డిసీజెస్ ఈజ్ ఏ క్రిటికల్ యాక్టివిటీ అండర్ ప్రివెన్షన్ మెజర్స్. ఇట్ రెడ్యూసెస్ ద spread of diseases and improve the overall health standards of the community. Next one. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో వనరుల పంపిణీ ఎందుకు అవసరం? Why is resources allocation important in primary health care? ఓకే, ప్రాథమిక వనరుల పంపిణీ ఎందుకు అవసరమండి మరిది? ఆప్షన్ డి, అన్ని సరైనవే. చూద్దాం. సేవల సమర్థతను పెంచడానికి, టు ఇంప్రూవ్ సర్వీస్ ఎఫిషియన్సీ, ప్రజల అవసరాలను తీర్చడానికి, టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్, వ్యర్థాలను తగ్గించడానికి, టు మినిమైజ్ వేస్ట్. ఓకే, వివరాలు చూద్దాము. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో వనరుల సరైన పంపిణీ సేవల సమర్థతను పెంచడంతో పాటు ప్రజల అవసరాలను తీర్చడంలో మరియు వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సో రిసోర్సెస్ అలొకేషన్ ఇన్ ఎ ప్రైమరీ హెల్త్ కేర్ ఇంప్రూవ్స్ ఎ సర్వీస్ efficiency, meet the need of the population and minimize waste. ఓకే, ఇంపార్టెంట్. ఆరోగ్య పరీక్షల నిర్వహణలో నర్సుల కర్తవ్యం ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నర్సెస్ ఇన్ ఎడ్యుకేటింగ్ హెల్త్ చెకప్స్? ఏం చేస్తారండి మరి? ఆప్షన్ డి, పైవన్నీ. పరికరాలను సిద్ధం చేయడం, ప్రిపేరింగ్ ఎక్విప్మెంట్స్, వ్యాధులను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ డిసీజెస్, నివేదికలను రూపొందించడం, ప్రిపేరింగ్ రిపోర్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా నర్సులు అయితే చేసేటువంటి ముఖ్యమైన కర్తవ్యాలు, రోల్స్. ఓకే, నర్సుల ఆరోగ్య పరీక్షల నిర్వహణలో పరికరాలను సిద్ధం చేయడం, వ్యాధులను గుర్తించడం మరియు నివేదికలను తయారు చేయడం వంటి పలు బాధ్యతలను నిర్వహిస్తారు. ఓకేనా? నర్సెస్ ప్లే మల్టిపుల్ రోల్స్ ఇన్ హెల్త్ చెకప్స్ including preparing equipments, identifying diseases and preparing reports. అండ్ ఇవన్నీ కూడా నర్సులు చేయవలసినటువంటి ముఖ్యమైన కర్తవ్యాలు, హెల్త్ నర్సులు అంటే ఏఎన్ఎంస్. ఓకే, నెక్స్ట్ వన్.
నీటి కాలుష్యం వల్ల కలిగే ప్రధాన వ్యాధి ఏది? వాట్ ఈస్ ద మేజర్ డిసీజ్ కాజ్డ్ బై వాటర్ పొల్యూషన్? నీటి కాలుష్యం వల్ల ఏ వ్యాధి వస్తుందండి? ఆప్షన్ బి అండి, డయేరియా అంటే విరేచనాల వ్యాధి వస్తుందండి. ఓకేనా, చూద్దాం. నీటి కాలుష్యం ప్రధానంగా డయేరియా వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు కారణం అవుతుంది. ఇది పిల్లలలో మరణాల ప్రధాన కారణంగా ఉంటుందండి. చిన్నపిల్లల్లో అయితే ఇంకా చాలా డేంజర్. ఓకేనా. వాటర్ పొల్యూషన్ ప్రైమర్లీ కాజెస్ వాటర్ బార్న్ డిసీజెస్ లైక్ డయేరియా విచ్ ఈజ్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ ఎస్పెషల్లీ అమాంగ్ చిల్డ్రన్స్. చిన్నపిల్లల్లో మరి మరణానికి కూడా దారి తీయవచ్చు. ఓకే. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఆరోగ్య నిబంధనలు ఎందుకు ముఖ్యమైనవి? వై ఆర్ హెల్త్ పాలసీస్ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఎందుకు ముఖ్యమండి ఇవి? ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవి. చూద్దాం. ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడానికి, టు ఇంప్లిమెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్, ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, టు మీట్ కమ్యూనిటీ హెల్త్ నీడ్స్, ఆరోగ్య సేవలకు గైడ్లైన్ అందించడానికి, టు ప్రొవైడ్ గైడ్లైన్స్ ఫర్ హెల్త్ సర్వీసెస్. అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఆరోగ్య నిబంధనలు ఇవి. ఓకే, చూద్దాం. ఆరోగ్య నిబంధనలు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఆరోగ్య సేవలు సమర్థంగా లేదా సమర్థవంతంగా అందించడంలో మరియు ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయడంలో కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. హెల్త్ పాలసీస్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యాజ్ ది గైడ్ హెల్త్ సర్వీసెస్ మీట్ కమ్యూనిటీ హెల్త్ నీడ్స్ అండ్ ఎనేబుల్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ ఆరోగ్యం గురించి సమాచారం సేకరించడానికి ఉపయోగించేటువంటి సాధనం. కమ్యూనిటీ ఆరోగ్యం గురించి సమాచారం సేకరించడానికి ఉపయోగించే సాధనం దేని ద్వారా సేకరిస్తారండి? వాట్ టూల్ టు యూస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కమ్యూనిటీ హెల్త్? దేని ద్వారా సేకరిస్తారు మరి? ఆప్షన్ ఏ హెల్త్ సర్వే ద్వారా. దేని ద్వారా అండి? హెల్త్ సర్వే. చూద్దాం వివరాలు. కమ్యూనిటీ ఆరోగ్యం గురించి సమాచారం సేకరించడానికి హెల్త్ సర్వే ఒక ముఖ్యమైన సాధనం. ఇది ప్రజల ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఏ హెల్త్ సర్వే ఈజ్ ఏ వైటల్ టూల్ ఫర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కమ్యూనిటీ హెల్త్. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పాపులేషన్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వ్యాధుల నియంత్రణకు ప్రాథమిక దశ ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిసీజ్ కంట్రోల్? వ్యాధుల నియంత్రణకు ప్రాథమిక దశ. ఆప్షన్ డి అండి, రోగిని గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ ద పేషెంట్. ఓకే, వివరాలు చూద్దాం. వ్యాధులను నియంత్రించడానికి రోగిని ముందుగా గుర్తించడం అనేది ప్రాథమిక దశ. ఇది చికిత్స ముందు నివారణ చర్యలను ప్రారంభించడంలో కీలకమైనది. ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిసీజ్ కంట్రోల్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద పేషెంట్. This is a crucial to initiate a treatment and a preventive measures. Important question అండి. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో రోగుల సేవలు అందించడానికి అవసరమైన నైపుణ్యం ఏమిటి? వాట్ స్కిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రొవైడింగ్ పేషెంట్ సర్వీస్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఆప్షన్ ఏ అండి, కమ్యూనికేషన్ నైపుణ్యము. ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్. చూద్దాం వివరాలు. కమ్యూనికేషన్ నైపుణ్యము రోగుల అవసరాలను అర్థం చేసుకోవడంలో మరియు వారికి సేవలు అందించడంలో కీలకమైనది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ టు అండర్స్టాండింగ్ పేషెంట్స్ నీడ్స్ అండ్ ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. నెక్స్ట్ వన్, హెల్త్ ప్రమోషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హెల్త్ ప్రమోషన్ అంటే ఏంటండి? హెల్త్ ప్రమోషన్ అంటే ఆప్షన్ బి, ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహించడం అండి. ఓకేనా, ఎంకరేజింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, వివరాలు చూద్దాం. హెల్దీ ప్రమోషన్ అనేది ఆరోగ్యపరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ద్వారా వ్యక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన విధానము. ఓకేనా, ఇంగ్లీష్లో. హెల్త్ ప్రమోషన్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ ఇండివిజువల్ హెల్త్ బై ఎంకరేజింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ పాజిటివ్ హెల్త్ ప్రాక్టీసెస్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వ్యాధి నివారణలో టీకాల ముఖ్యమైన పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రోగ నిరోధక పెంపొందించడం, బూస్టింగ్ ఇమ్యూనిటీ. చూద్దాం.
టీకాలు వ్యాధి నిరోధకతను పెంచి వ్యాధుల వ్యాప్తిని నివారించడంలో లేదా నియంత్రించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి టీకాలు. ఓకే, వ్యాక్సిన్స్ బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. ఓకే, కమ్యూనిటీ ఆరోగ్య నర్సుల వంటి నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనిటీ ఆరోగ్య నర్సులు ఇంటి పర్యటనల ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హోమ్ విజిట్ బై కమ్యూనిటీ హెల్త్ నర్సెస్? ప్రతి ఇంటికి తిరుగుతారండి, ఎందుకు, రీజన్ ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ. వ్యక్తిగత రోగాలను చికిత్స చేయడం, ట్రీటింగ్ ఇండివిజువల్ పేషెంట్స్. నెక్స్ట్ వ్యాధి పరిస్థితుల పర్యవేక్షణ అంటే మానిటరింగ్ హెల్త్ కండిషన్స్. కుటుంబ ఆరోగ్య అవసరాలను గుర్తించడం అండి, అంటే ఐడెంటిఫైయింగ్ ఫ్యామిలీ హెల్త్ నీడ్స్. చూద్దాం. కమ్యూనిటీ ఆరోగ్య నర్సులు ఇంటి పర్యటనల ద్వారా రోగుల పరిస్థితులను పర్యవేక్షించి కుటుంబ అవసరాలను గుర్తించి అవసరమైన ఆరోగ్య సేవలను అందిస్తారు. కమ్యూనిటీ హెల్త్ నర్సెస్ కండక్ట్ a home visit to monitor patients, identify family health needs and provide necessary health services. Important. Next one. కమ్యూనిటీ ఆరోగ్య నర్సింగ్లో పర్యావరణ పరిశుభ్రత ప్రాముఖ్యత ఏమిటి? Why is environmental sanitation important in a community health nursing? ఆప్షన్ డి పైవన్నీ. నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి, టు రెడ్యూస్ వాటర్ పొల్యూషన్. వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి, టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. ప్రజల ఆరోగ్యంలో మెరుగుదల కోసం, టు ఇంప్రూవ్ కమ్యూనిటీ హెల్త్. ఓకే, వివరాలు చూద్దాము. పర్యావరణ పరిశుభ్రత కమ్యూనిటీ ఆరోగ్యంలో ముఖ్యమైన భాగము. ఇది నీటి కాలుష్యాన్ని తగ్గించి వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. ఓకేనా. ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఈజ్ crucial in community health. It reduces water pollution and health in disease prevention. So, improving overall community health. Okay. Next one. కమ్యూనిటీ ఆరోగ్య సమస్యల పరిష్కారంలో నర్సులు ఎలా పనిచేస్తారు? హౌ డు నర్సెస్ వర్క్ ఇన్ సాల్వింగ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. చూద్దాం. ఆరోగ్య విద్య ద్వారా అంటే త్రూ హెల్త్ ఎడ్యుకేషన్. టీకాల పంపిణీ ద్వారా బై అడ్మినిస్ట్రేటింగ్ వ్యాక్సిన్స్. వ్యక్తిగత పరిశుభ్రత పై దృష్టి పెట్టడం అంటే ఫోకసింగ్ ఆన్ పర్సనల్ హెల్త్ హైజీన్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. నర్సుల ఆరోగ్య విద్య టీకాలు మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా మరి సమాజ ఆరోగ్య పరిస్థితుల పరిష్కారానికి పనిచేస్తారు. ఓకేనా. Nurses addresses community health problems by providing health education. So, administering vaccines and promoting hygiene practices. Okay, important question అండి. Next one. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య కార్యక్రమాల ప్రధాన లక్ష్యం ఏంటి? ఆరోగ్య కార్యక్రమాలు. వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ప్రజల జీవన శైలిని మెరుగుపరచడం, ఇంప్రూవింగ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్. ఇంప్రూవింగ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్. చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య కార్యక్రమాల ప్రధాన లక్ష్యము ప్రజల జీవన శైలిని మెరుగుపరచడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడడం. ఓకేనా. ద ప్రైమరీ గోల్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ ఈజ్ టు ఇంప్రూవ్ పీపుల్స్ లైఫ్ స్టైల్ అండ్ ప్రొటెక్ట్ దేర్ హెల్త్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కమ్యూనిటీ ఆరోగ్య నర్సింగ్లో హెల్త్ ప్లానింగ్ ఎందుకు అవసరం? హెల్త్ ప్లానింగ్ అండి. వై ఈజ్ హెల్త్ ప్లానింగ్ నెససరీ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఎందుకు అవసరం అండి? ఆప్షన్ డి చూద్దాం. సమర్థవంతమైన సేవలు అందించడానికి, టు డెలివర్ ఎఫిషియంట్ సర్వీసెస్. సమయాన్ని పొందడానికి, టు సేవ్ టైం. రిసోర్సులను సరైన విధంగా వినియోగించడానికి, టు యూటిలైజ్ రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ. అన్నీ కూడా సరైన సమాధానమే. ఓకేనా. వివరాలు చూద్దాం. కమ్యూనిటీ ఆరోగ్య నర్సింగ్లో హెల్త్ నర్సింగ్లు సక్రమమైన సేవల ప్రణాళిక ద్వారా సమయము, రిసోర్సుల వినియోగంలో మెరుగుదలను కలిగిస్తుందండి. ఓకే, వివరాలు చూద్దాం ఇంగ్లీష్లో. హెల్త్ ప్లానింగ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఎన్ష్యూర్స్ effective use of time and resources while providing organized health services.
ఓకేనా, ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి నర్సులు తీసుకునే ముందస్తు చర్యలు ఏమిటి? వాట్ ఆర్ ప్రివెంటివ్ యాక్షన్స్ డూ నర్సెస్ టేక్ టు ఇంప్రూవ్ హెల్త్ కండిషన్స్? ఆప్షన్ డి పైవన్నీ చూద్దాం. వ్యాధుల గురించి అవగాహన కల్పించడం, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ డిసీజెస్. వ్యాధుల గుర్తింపు, ఎర్లీ డయాగ్నోసిస్. వ్యాధుల నివారణకు టీకాలు అందించడం, అడ్మినిస్ట్రింగ్ వ్యాక్సిన్స్ ఫర్ ప్రివెన్షన్. అన్నీ కూడా సరైన సమాధానాలే ఇక్కడ. ఓకే, చూద్దాం. నర్సులు వ్యాధులపై అవగాహన కల్పించడం, ముందుగా గుర్తించడం మరియు టీకాలు అందించడం వంటి చర్యల ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తారు. నర్సెస్ ఇంప్రూవ్ హెల్త్ కండిషన్స్ బై రైజింగ్ అవేర్నెస్, డయాగ్నోసింగ్ డిసీజెస్ ఎర్లీ అండ్ అడ్మినిస్ట్రింగ్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. ఓకే, నెక్స్ట్ వన్. పునరుద్ధరణ, ఓకే, రీహాబిలిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రీహాబిలిటేషన్? ఎందుకంటే ఇది రీహాబిలిటేషన్ అనేది? ఆప్షన్ ఏ, శరీరాన్ని తిరిగి బలపరచడం, రీస్టోరింగ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్. పునరుద్ధరణ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది శరీరాన్ని తిరిగి బలపరచడం, సో పునరావాసం చేయడం మరియు వ్యక్తి జీవిత నాణ్యతను మెరుగుపరచడం అండి. అందుకు రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యము. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఈజ్ టు రీస్టోర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హెల్ప్ ఇన్ రికవరీ అండ్ ఇంప్రూవ్ ద ఇండివిజువల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ వన్. కమ్యూనిటీ ఆరోగ్య కార్యకలాపాల సమన్వయకర్తగా నర్స్ యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నర్స్ యాజ్ అ కోఆర్డినేటర్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ యాక్టివిటీస్? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. చూద్దాం. వ్యాధి నిరోధక చర్యలను చేపట్టడం, ఇంప్లిమెంటింగ్ డిసీజ్ ప్రివెన్షన్ మెజర్స్. ఆరోగ్య కార్యకలాపాలను సమన్వయపరచడం అంటే కోఆర్డినేటింగ్ హెల్త్ యాక్టివిటీస్. నెక్స్ట్, ప్రజల అవసరాలను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ కమ్యూనిటీ నీడ్స్. చూద్దాం. కమ్యూనిటీ ఆరోగ్య కార్యకలాపాల సమన్వయకర్తగా నర్సు వ్యాధి నిరోధక చర్యలను చేపట్టడం, ఆరోగ్య కార్యకలాపాలను సమన్వయించడం మరియు ప్రజల అవసరాలను గుర్తించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీష్లో. యాజ్ ఎ కోఆర్డినేటర్ ద నర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ డిసీజ్ ప్రివెన్షన్ మెజర్స్, సో కోఆర్డినేటింగ్ హెల్త్ యాక్టివిటీస్ అండ్ ఐడెంటిఫైయింగ్ కమ్యూనిటీ హెల్త్ నీడ్స్. ఓకే, నెక్స్ట్ వన్. సమాజంలో వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్య శిక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంప్రూవింగ్ ఇండివిజువల్ హెల్త్ ఇన్ ద కమ్యూనిటీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించడం అంటే ప్రమోటింగ్ హెల్త్ ప్రొటెక్షన్. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. ఆరోగ్య శిక్షణ సమాజంలో ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించి వ్యక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Health education plays a vital role in promoting health protection, helping improve individual health in the community. Important. Next one. వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్య ఏది? వాట్ హెల్త్ ప్రాబ్లమ్ ఈజ్ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆస్తమా. ఏంటండి? ఆస్తమా. చూద్దాం. వాయు కాలుష్యం ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధిత వ్యాధులను కలిగించే కారణంగా అవుతుందండి. ఓకేనా. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ ఆస్తమా అండ్ అదర్ రెస్పిరేటరీ డిసీజెస్. నెక్స్ట్ వన్. నిరంతర ఆరోగ్య పర్యవేక్షణలో నర్సుల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నర్సెస్ ఇన్ కంటిన్యూస్ హెల్త్ మానిటరింగ్? ఆప్షన్ సి అండి, రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం అంటే మానిటరింగ్ పేషెంట్ హెల్త్ కండిషన్స్. ఇంపార్టెంట్ అండి. నిరంతర ఆరోగ్య పర్యవేక్షణలో నర్సులు రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం, అవసరమైన మార్పులను చేయడం మరియు సమయానికి చికిత్స అందించడం వంటి బాధ్యతలను తీసుకుంటారు. ఓకేనా. ఇన్ ఎ కంటిన్యూస్ హెల్త్ మానిటరింగ్ నర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ పేషెంట్ హెల్త్ కండిషన్స్, మేకింగ్ నెసెసరీ అడ్జస్ట్మెంట్స్ అండ్ ప్రొవైడింగ్ టైమ్లీ ట్రీట్మెంట్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్.
మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? దీనికి కంటిన్యూస్గా మరొక క్లాస్ అయితే ఉంటుందండి, రేపు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.